ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్ మూడో విజయాన్ని సాధించింది. ప్రస్తుత సీజన్లోని 23వ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు 2 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్పై విజయం సాధించింది. ఈ సీజన్లో సొంత మైదానంలో జరిగిన తొలి మ్యాచ్లో పంజాబ్ ఓడిపోగా హైదరాబాద్కు ఇది వరుసగా రెండో విజయం. మంగళవారం ములాన్పూర్ స్టేడియంలో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. శశాంక్ సింగ్ 46, అశుతోష్ శర్మ 33 పరుగులతో నాటౌట్గా నిలిచారు. కానీ మ్యాచ్ని గెలిపించలేకపోయారు. లీగ్లో తొలి అర్ధ సెంచరీ చేసిన నితీష్ కుమార్ రెడ్డి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. ఒక వికెట్ కూడా తీశాడు. ఎస్ఆర్హెచ్లో నితీష్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 64 పరుగులు చేయగా అబ్దుల్ సమాద్ 12 బంతుల్లో 25 పరుగులు చేశాడు. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అనంతరం పంజాబ్ తరపున శశాంక్, అశుతోష్ కాకుండా శామ్ కరణ్ 29 పరుగులు, సికిందర్ రజా 28 పరుగులు అందించారు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో ఎలాంటి మార్పు రాలేదు. హైదరాబాద్ 5 మ్యాచ్ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో 5వ స్థానంలో ఉండగా పంజాబ్ 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో 6వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ ఖాతాలో 4 పాయింట్లు ఉన్నాయి.